మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతి అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక హృదయకాలపు దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతుండగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకున్న దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకున్న దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 5వ అధ్యాయం 12వ వచనము. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పులోకి రాకున్నట్టు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. దేవునికే మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలము దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ దేని తోడు పెట్టుకోకూడదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీరు తీర్పులోకి రాకున్నట్టు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. మనం చెప్పే మాటలో యథార్థత ఉండాలి, సత్యంతో మాట్లాడాలి. ఇది అవునంటే అవునుగా ఉండాలి, అంటే నిజంగా ఉండాలి, లేదంటే కాదంటే కాదుగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పులోకి కాకుండా రాకున్నట్టు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. మనం అవునంటే అవును, కాదంటే ఏదైతే మనం చెప్పగలుగుతామో అది యథార్థంగా సత్యంగా చెప్పాలి. అది అవునంటే అవునుగా ఉండాలి. ఒకవేళ మనం అది కాదన్నప్పుడు కాదన్నట్టుగా ఉండాలి. ఒట్టులు పెట్టుకోకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకునట్టు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెనని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, శ్రమ వచ్చినప్పుడు మరి మీలో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు ప్రియ దేవుని సంగమా, ఆ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే అతడు ప్రార్థన చేయవలెను. మరి ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, మరి వర్షాలు విస్తారంగా పడుతూ ఉన్నాయి. మరి అధిక వర్షంలో మరి పడుతుండగా ప్రజలు ఎంతగానో మరి బాధపడుతుండగా మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశం అంతా కూడా వర్షాలు పడుతున్నప్పుడు మనం ఈ శ్రమలో మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మోకాళ్ళుండి ప్రార్థన చేసినట్టయితే దేవాది దేవుడు తిరిగి మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీకు అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, నీకు సమస్యలు కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు నువ్వు మొదటగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 13వ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినను అతడు ప్రార్థన చేయవలెను. శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా రావని బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు రావు అని ఎక్కడ కూడా రాయబడలేదు. ఇంకా అధికమైన శ్రమలు వస్తాయి, అధికమైన కష్టాలు వస్తాయి, అధికమైన బాధ కలుగుతుంది. ఇవన్నిటి నుంచి దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఇవన్నీ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలైనా, మనకు తెలిసిన వారు ఎవరైనా శ్రమలో ఉన్నా కానీ వారి గురించి ప్రార్థన చేయాలి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రస్తుత కాలంలో మరి భారతదేశం అంతా కూడా వర్షాలు పడుతున్నప్పుడు ప్రతి మోకాలు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు జవాబు అనుగ్రహించి తిరిగి మంచి వాతావరణంని దేవుడు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రార్థన ద్వారా మన విన్నపంలో దేవునికి తెలియజేయగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికైనా సంతోషము కలిగినను అతడు కీర్తనలు పాడవలెను. సంతోషముతో ఉన్నవారు కీర్తనలు పాడవలెను, శ్రమలో ఉన్నవారు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇతరుల శ్రమలలో కూడా పాలు పందుకోవాలి. ఇతరులు కష్టాలలో ఉన్నప్పుడు, ఇతరులు దుఃఖంతో ఉన్నారు, ఇతరులు బాధ కలిగినతో ఉన్నప్పుడు, మనకు తెలిసినప్పుడు వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు మన ప్రార్థన విని వారి శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించి మనకి ఏమి కావాలో దేవునికి తెలుసు కాబట్టి అవన్నీ కూడా మనకు కూడా అనుగ్రహిస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్టయితే అట్టి పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం
చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనా మీరు శ్రమ సంభవించినో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నాడో అతడు సంఘము పెద్దలను పిలిపించవలను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఒకవేళ మన గృహాలలో మనలో ఎవరికైనా అనారోగ్యం కలిగినప్పుడు ఆ సమయంలో సంఘ పెద్దలను పిలిపించి మరి వారి ద్వారా ప్రార్థన చేయించుకోవడం మంచిది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడో అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతనికి కొరకు ప్రార్థన చేయవలెను. ప్రియ దేవుని సంఘాన్ని కూడా దేవుడి రీతి కాలం సంఘంతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా సంఘంలో మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు సంఘ పెద్దలకు తెలిసినప్పుడు వారు వెళ్ళి ప్రార్థన చేసి నూనె రాసి అతనికి ప్రార్థన చేయాలి. ఎక్కడైతే శరీరంలో కానీ ఎక్కడైతే అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ ఒక నూనె ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి ఆ నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవాలనని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. 15వ వచనము, విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచెను, ప్రభు అతని లేపను. హల్లెలూయా. దేవుడికే మహిమ కలిగిన ప్రియ దేవుని సంఘము, విశ్వాసముతోని సంఘము పెద్దలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అతనిని ముట్టి దేవుడు స్వస్థపరుస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మనం చేయవలసింది ఏంటంటే సంఘ పెద్దలుగా వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి. నూనె రాసి అతనికి ప్రార్థన చేయాలి. మొదటగా సంఘ పెద్దలను అతడు పిలిపించుకోవాలి. రోగి అయి ఉన్న వ్యక్తి సంఘ పెద్దలను కానీ సేవకులను కానీ పిలిపించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని వారికి స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తున్న విశ్వాసమైతే ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపను. అతని పాపం చేసిన వాడైతే పాప క్షమాపణందును. పాపము చేసిన వాడైతే ఆ సమయంలో దేవుడు అతని పాపాలను కూడా క్షమిస్తాడు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగా విశ్వాసత ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపను. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఒకవేళ పాపంలో ఉన్న వ్యక్తి అయితే ఆ పాపం నుంచి విడుదల పొందుకుంటాడు. ఎందుకంటే సంఘము ప్రార్థన మనం చూస్తాం కదా. అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో పేతురు ఆ చెరసాలలో బంధకంలో ఉన్నప్పుడు ఆ సంఖ్యలతో బంధించబడినప్పుడు సంఘము ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు తన దూతని పంపించి మరి ఆ సమయంలో దూతలను పంపించి ఆ సమయంలో పేతురు యొక్క సంఖ్యలు తెంపబడ్డాయి. పేతుని బయటికి తీసుకొని వచ్చి ఉన్నారు. దేవుని సంఘమా, దేవుని ప్రజల సంఘం ఒక ప్రార్థన బలమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘ పెద్దలను పిలిపించుకొని ఆ రోగి ప్రార్థన చేసినప్పుడు వారు నూనె రాసి అతను ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడే అతన్ని స్వస్థపరుస్తాడు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి సంఘ పెద్దలు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ప్రభు అతని లేపును. అతడు పాపంలో చేసిన వాడైతే పాప క్షమాపణందును. మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకొనండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పాపము అనేది ప్రతి మానవుని జీవితంలో ఉన్నదే. మరి ప్రస్తుతం ఇవన్నీ కూడా మరి ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే మనలో పాపం ఉన్నదేమో. ఈ సమస్యలో నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అంటే ప్రార్థన చేసుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. మనం పాపంలో ఉన్నాం కాబట్టి ఒకరితో ఒకరు మన పాపంలో ఒప్పుకున్నప్పుడు ఆ పాపాలు క్షమించబడతాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారమే. ఏ మనుషుడు ఈ లోకంలో నేను పాపము చేయలేను అని చెప్పేవాడు ఒక్కడు కూడా లేడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన బైబిల్ పొందలేకపోతూ ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అలా కూడా దేవుని వాక్యం ఏమంటుంది, మీరు ఒకరితో ఒకరు మీరు ఒప్పుకోవాలి. మీ పాపంలో అనే మాట జ్ఞాపకం. మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకోండి. మీరు స్వస్థత పొందినట్టు ఒకరితో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మీరు స్వస్థత పొందుకున్నట్టు ఒకరికొరకు ఒకరు ప్రార్థన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సంఘం ఒక ప్రార్థన బలమైనది. ఒకరితో ఒకరు కలిసి మరి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కూడా బలమైన ప్రార్థన ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడైతే 2-3 కూడి నా నామంన ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటానని మత్తయి సువార్తలో యేసు ప్రభు తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎక్కడైనా 2-3 కూడి
నా నామంలో మీరు ప్రార్థన చేసినట్టయితే నేను అక్కడ ఉంటానని యేసయ్య చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ఒకరితో ఒకరు మొదటగా మన పాపాలు ఒప్పుకొని ఆ తర్వాత దేవుని సంగమా దేవుని ప్రజలరా మనం ఒకరితో ఒకరికి ప్రార్థన చేయండి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మీ స్వస్థత పొందినట్టు ఒకరికొకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకంగా బలము కలిగినది దేవుని సంగమా దేవుని ప్రజలరా. నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలమైన ప్రార్థనదే దేవుని సంగమా దేవుని ప్రజలరా. కాలం ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, కాలం దేవుని మాటలను వింటున్నట్టయితే నీకు దేవుని సన్నిధిలో చేయవలసిన పని ఏంటంటే మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్టు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనది బహుబలం కలిగినది అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రార్థన బహుబలము కలిగినది దేవుని సంగమా దేవుని ప్రజలరా. నీతిమంతుల ప్రార్థన ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడము, ఒకరికొకరు పాపంలో ఒప్పుకొనడము, ఒకరికొకరుకు అనారోగ్యం ఉన్నప్పుడు వారు ఒకరికొరకొకరు ప్రార్థన చేయడము, నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలమైనదిగా బైబిల్లో రాయబడింది. ప్రియ దేవుని నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనది బహుబలము గలది అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే 17వ వచనంలో ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. 17, 18 వచనంలో ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే అనే మాట ఇక్కడ రాయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరంలో ఆ ప్రాంతంలో వర్షం పడలేదు. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని అతడు ప్రార్థన చేసినది దేవుడు నెరవేర్చినట్టుగా చూస్తూ ఉన్నాము. మనం కూడా మనస్పూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఆత్మీయ జీవితంలో కూడా అట్టి కార్యాలు జరిగిస్తాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షం పడకున్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షము పడలేదు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఆసక్తితో ప్రార్థన చేయడము. ప్రస్తుతము విస్తారమైన వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు తిరిగి ఆగిపోయి మంచి వాతావరణము రావాలి అంటే మనము కూడా ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. మనలాంటి స్వభావం గల మనుషుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రస్తుతము మనకు మంచి వాతావరణం కావాలి, తిరిగి మంచి వాతావరణంలో ప్రవేశించాలంటే మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేయాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షం పడకుండానట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షము పడలేదు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, కాలము మన ప్రార్థన ఎలా ఉన్నది, మనం ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాము? ఒక్కసారి మన ప్రార్థన ఆసక్తి కలిగి ప్రార్థన ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుందంటే నీతిమంతుల విజ్ఞాపన మనస్పూర్వకము బలమై కలిగి ఉండుననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షము పడకున్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేసగా 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షము పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, కాలము మనం కూడా ఏలియా వంటి మనుష్యుడు వలగానే ఉన్నాము. మనం కూడా ఆసక్తితో విశ్వాసముతో మనస్పూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాలము ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, దేవుని వాక్యం అంటా ఉంది, మనస్పూర్వకంగా నీతిమంతుని ప్రార్థన మనస్పూర్వకంగా బహుబలమైనది ప్రార్థనదే. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు వర్షము పడకున్నట్టు ప్రార్థన చేసి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షము పడలేదు. తర్వాత అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చును. ఆకాశం వర్షం ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చును. మనం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయనే మాట జ్ఞాపకం చేసుకోవాలని
ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మీలో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడమని, మీలో ఎవడైనా రోగి అయినప్పుడు అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే మరి సేవకులను మీ దగ్గరికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకోండి. వారు దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు మరి వారు ప్రభు నామంన అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపెను. సంఘ పెద్దలకు ప్రార్థన ఆశీర్వాదకరము, సేవకులకు ప్రార్థన ఆశీర్వాదకరము. అలా రీతిగా మీరు సంఘ పెద్దలను పిలిపించి ఒకవేళ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఫస్ట్గా నువ్వు చేయవలసింది ఏంటంటే నీవు ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదటగా నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు మొదటగా నీ మోకాళ్ళు వంగి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఒకవేళ రోగి అయి ఉన్నప్పుడు ఆ రోగం నుంచి నువ్వు విడుదల పొందుకోలేనప్పుడు, ఆ స్వస్థతను పొందుకోలేనప్పుడు సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయించుకోవాలి. వారు యేసు నామంలో ప్రార్థన చేస్తారు. వారు ప్రభు నామంలో అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. మరి విశ్వాసమైతే ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపను. అతడు పాపంలో చేసిన వాడైతే పాప క్షమాపణ ఉందును. మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకోనండి. మీరు స్వస్థత పొందినట్టు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనది, బలమైనది, బహు బలం గలగది ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షం పడకున్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చును. హృదయ కాలము ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. మనము ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకరి పక్షాన మాట్లాడకూడదు. న్యాయంగా మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి, సత్యంగా మాట్లాడాలి. అలాగే ఒట్లు పెట్టుకోకూడదు. ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, అలాగే మరి దేని తోడని ఒట్టు పొనుక మీరు తీర్పులోకి రాకున్నట్టు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. యథార్థత ఉండాలి, సత్యం ఉండాలి. మనం మాట్లాడుతున్న ప్రతి మాట యథార్థంతో, సత్యముతో మనం మాట్లాడాలి. అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. ధైర్యంగా మాట్లాడాలి. మీరు తీర్పులోకి రాకున్నట్టు మీరు అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా. ఏదైతే మనకు తెలిసినది న్యాయంగా ఉన్నప్పుడు న్యాయమే మాట్లాడాలి. అన్యాయంగా ఎవరి మీద మాట్లాడకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుని సంగమా, దేవుని ప్రజల ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. 3.5 సంవత్సరములు వర్షం పడకూడదని ప్రార్థన చేసినప్పుడు భూమి మీద వర్షం పడాలి. తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చును. హల్లెలూయా. మన ప్రార్థనలు కూడా మనస్పూర్వకంగా దేవుని సన్నిధిలో విశ్వాస ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. అట్టి కృప దేవుడు మీకు కూడా అనుగ్రహించునుగాక. మీ ప్రార్థన విన్నపములు కూడా దేవుడు అంగీకరించి జవాబు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములనైనా ఉదయ కాలమునైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములనైనా ప్రభా. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. మీ మాటలు ఒకే రీతిగా ఉండాలని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు తండ్రి ప్రభా. మరి ఏలియా కూడా మా వంటి మానవుడే ప్రభా, మరి విశ్వాసంతోని ఆసక్తితోని ప్రార్థన చేసినప్పుడు భూమి మీద 3.5 సంవత్సరంలో వర్షము కురవలేదు తిరిగి అతడు ప్రార్థన చేసినప్పుడు తిరిగి వర్షాన్ని నువ్వు కురిపించావు. భూమి ఫలాన్ని నువ్వు తిరిగి మాకు అనుగ్రహించిన దేవానికి వందనములు, స్తోత్రములు మేము కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వర్షాలు విస్తారంగా పడుతున్న ఎంతోమంది బిడ్డలు ప్రభా, మరి నిరాశలు అవుతున్న ఎంతోమంది గృహాలలో వర్షం నీళ్లు వస్తుండగా ప్రభా, బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు
ప్రభా తండ్రి, ఈ సమయంలో ఇంతవరకు మాకు ఇచ్చిన వర్షాలు చాలు నైనా ప్రభా. తిరిగి మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి ప్రభా, వర్షంలో బాధపడుతున్న బిడ్డలకు సాయం చేయండి. ఆహారం లేని బిడ్డలకు ఆహారాన్ని అందించండి నైనా ప్రభా. మరి ఎవరు కూడా చనిపోకుండా నైనా ప్రభా, ఈ వర్షంలో ఎవరు కూడా మరి పంట నష్టాలు కాకుండా తిరిగి మంచి పంటలు పండడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను. తిరిగి మంచి వాతావరణంతో మనల్ని బలపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. తిరిగి నైనా ప్రభా, ఈ వర్షాలన్నీ కూడా తక్కువ చేసి నైనా ప్రభా, తిరిగి మనల్ని నైనా నీ యొక్క మంచి వాతావరణంలో మనల్ని ప్రవేశింపచేయమని, ఈ రోజంతా కూడా నైనా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామము సకల దీవెనలు ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు దేవుడు అనుగ్రహించి మిమ్మలను మీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించి అటు సమాధానాన్ని కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్.